నమస్తే రమగారు. నమస్తే చెయ్య. రమగారు, లాస్ట్ టైం మనము ఒక వీడియోలో మాట్లాడుకుంటున్నప్పుడు అనంత ఆళ్వార్ గురించి మీరు చెప్తానన్నారు ఒక కథ. సో ఆ కథ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించింది. మనం ఆల్రెడీ ఒకటి రెండు విషయాలు చెప్పాం కదా. అనంత ఆళ్వార్ వారి కథ చాలా చిత్రమైన కథ. అది మనం తిరుమల వెళ్ళినప్పుడు మహాద్వారంలోకి ప్రవేశిస్తాం కదా. ప్రవేశించాక మనకి కుడివైపు గోడ మీద ఒక గుణపం పెట్టి ఉంటుంది. గుణపం కనపడుతుంది. అనంతాళ్వార్ వారి గుణపం అని రాసి ఉంటుంది అక్కడ. తమిళ్లో కూడా కనిపిస్తుంది, ఈ తెలుగు కనిపిస్తుంటుంది. ఈ గుణపం కథ ఏంటంటే, ఇది కూడా నేను బాగా చిన్నతనంలో తెలుసుకున్నదే. తర్వాత కాలంలో మనం కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటాం కదా. ఈ దీని వెనకాల ఉన్న ఐతిహ్యం అంటే విశేషమైన కథే ఉంది. వెంకటేశ్వర స్వామికి శంఖచక్రాలు అవి అమర్చిన తర్వాత భగవద్ రామానుజులు, ఈయన వెంకటేశ్వరుడు అంటే విష్ణువు, ఈయన అలంకార ప్రియుడు కాబట్టి చాలా విశేషమైన పువ్వులతోటి సేవ చేయాలి ఆయనకని ఉండేదట. అయితే అప్పట్లో ఇది 1000-1200 సంవత్సరాల క్రితం సంగతి కదా. తిరుమల కొండ మహాదుర్గమంగా ఉండేది. అక్కడ ఉండి ఏదైనా పువ్వులు అవి పండించగలిగేవాళ్ళు, చేయగలిగేవాళ్ళు కాదు. విషజ్వరాలు వచ్చేవట, కీటకాలు, జంతువులు, పులులు, ఇప్పటికీ చిరుత పులులు అవి ఉన్నాయి కదా. అయితే అప్పుడు ఆయన ఏం చేశారంటే, ఈ శ్రీరంగంలో ఉన్న తన మఠంలో శిష్యులందరికీ ఏం చెప్పారంటే, వెంకటేశ్వర స్వామికి నిత్యారాధనకి విశేషమైన పువ్వులు కావాలి, తులసి కావాలి. ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు అంటే భగవత్ సేవ చేయదలుచుకున్న వాళ్ళు తిరుమల కొండ మీదే ఉండి స్వామి కైంకర్యానికి కావలసిన పువ్వులని పెంచాలి. పువ్వుల తోటలు పెంచుకోవాలి కొండ మీదే. కింద నుంచి పువ్వులు మోసుకెళ్ళి అంత కొండ, దుర్గమమైన కొండని ఎట్లా ఎక్కుతారు? పైనే పువ్వులు ఉంటే స్వామి సేవ సులువు అని అడిగారు. అడిగితే శ్రీరంగంలో మఠంలో ఉండే విష్ణు భక్తుడైనటువంటి అనంతాచార్యుల వారు, నేను వెళ్తాను, స్వామికి సేవ చేసుకుంటానని అడిగారు. ఆయనని ఈ తిరుమల కొండకి పంపించారట. ఆయన భార్య గర్భవతి, ఓ చిన్న పిల్లాడు కూడా ఉన్నట్టున్నాడు అప్పటికే. వీళ్ళతో కొండ మీద నివసించేవారు. పూజారులు వాళ్ళు ఉండేవాళ్ళు, కానీ అంత పెద్ద కొండ మీద జనం తక్కువ ఉండేవారు. అయితే ఈయన స్వామివారి దేవాలయానికి అంటే ఈ శ్రీవారి వైకుంఠం ఇది ఉంది కదా, మన ఏమనాలి, ఈ బంగారు వాకిలి వెనకాల భాగం, మాడవీధుల వెనకాల భాగం అన్నమాట. వెనక భాగంలో ఒక తోటని మొదలుపెట్టారు. చాలా మొక్కలు పెట్టారు. తర్వాత ఏమో నీళ్లు తోడుకోవాలి కదా, నీళ్లు కావాలి కదా, ఈ మొక్కలన్నిటికీ నీళ్లు కావద్దు. ఆయన ఒక బావి తవ్వటం మొదలు పెట్టుకున్నారు కొండ మీద. మరి ఏదో నీటి ఇవ్వకం ఉండాలి కదా. ఉంటుంది కొండ మీద చాలా రకాలు ఉంటాయి. అప్పటికే బోల్డ్ తీర్థాలు ఉన్నాయి. తీర్థాల నుంచి నీళ్లు మోసుకొచ్చి మొక్కలకు పోయాలంటే శ్రమ అవుతుంది. అదే తోటలోనే ఒక బావి ఉంటే బాగుంటుంది. అందుకని బావి తవ్వటం మొదలుపెట్టారు. ఎవరెవరు? ఆయన తవ్వేవారు. ఈ భార్య పాపం గర్భవతి అయిన ఆవిడ ఆయన మట్టి తవ్వి తట్టలో పోసి ఆ తట్ట మోసుకెళ్ళి దూరంగా మట్టి పారబోసి వచ్చేది. అయితే ఈ కార్యక్రమం జరుగుతూ ఉండేది. ఏదో చిన్న పొన్న మొక్కలు పెట్టారు. ముందు నీళ్ల పని చేయాలి కదా, ఆ పని చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి ఆయనకి అపారమైన కరుణ, నా సేవ కోసం ఇక్కడికి వచ్చాడు, ఈ అమ్మాయి గర్భవతి, ఇతను కష్టపడుతున్నాడని ఆ భక్తుడి కష్టాన్ని చూడలేక ఒక బాలుడి రూపంలో అక్కడికి వచ్చాడట. వచ్చి, అయ్యా మీరు పెద్దవారు, మీరు ఒక్కరే ఏం పని చేస్తారు, నేను కూడా మీతో పని చేస్తాను, నాకు కూడా ఇవ్వండి, నేను పని ఇవ్వండి అని అడిగేసరికి ఈయన అనంతాచార్యుల వారు అన్నట్ట, వద్దు, స్వామి సేవ చేసుకోవడానికి ఎన్ని యుగాలో తపస్సు చేస్తేనే ఈ అవకాశం వచ్చింది. ఇందులో నేను నీకు భాగాన్ని ఇవ్వను. నేను నా భార్య చేసుకోవాలి, నేనే చేసుకోవాలి. ఆమె నా సహధర్మచారిణి కాబట్టి ఆమె కూడా చేస్తుంది అని ఆ ససేమిరా ఆ పిల్లవాడిని తన దగ్గరికి రానివ్వాలి. నేను నా పని ఇవ్వను, వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోమంటే ఈయన అటు ఇటు తచ్చట్లాడి ఈ బాల రూపంలో ఉన్న అయ్యవారు ఈ ఆవిడని పట్టుకున్నారు. అమ్మా, నువ్వు ఇంత గర్భంతో ఉన్నావు, ఏం వస్తావు, అయ్యగారికి తెలియకుండా నేను చేస్తాను నీ పని అని చెప్పి ఆయన మట్టి తవ్వేవాడు. తట్టలో పోసి భార్య చేతికిస్తే ఈవిడ 2 అడుగులు వేసి ఓ చెట్టు దాకా రాగానే ఆ చెట్టు దగ్గర నుంచి కుర్రాడు పట్టేసుకునేవాడు. ఆ తట్టని తీసుకెళ్ళి పోసొచ్చేసేవాడు మట్టి. కొంత గడిచింది పని. గడిచిన తర్వాత ఈయనకి ఏం అనుమానం వచ్చింది, కడుపుతో ఉన్న అమ్మాయి ఈ బుట్ట తట్టపుచ్చుకుని ఇంత గబగబా వెళ్ళి ఎలా పోసొచ్చేస్తుంది, కుర్రాడు ఏమిది 2 అంగల్లో వెళ్ళిపోతాడు. కడుపుతో ఉన్న ఆవిడ నడవటం బరువుతో, ఆడమనిషి బరువులెత్తే అలవాటు ఉండదు కదా, ఆవిడ చేయలేకపోవచ్చు, నిదానంగా చేయాలి. ఆయన మళ్ళీ తవ్వే లోపల ఈవిడ తట్టపుచ్చుకుని వచ్చేస్తుంది. ఎట్లా వచ్చేస్తుందని భార్యని గద్దించాడు. ఎట్లా చేస్తున్నావు నువ్వు అనేసరికల్లా ఈవిడ భయపడి కుర్రాడు సహాయం చేస్తున్నాడని చెప్పేసరికల్లా ఈయన కోపం వచ్చేసింది. నా సేవని నువ్వు దొంగిలిస్తున్నావు, నేను చేయాల్సిన సేవ నువ్వెందుకు వచ్చావు మధ్యలోకి అని చెప్పేసి ఏం చేశాడు, పరిగెత్తుకుంటూ ఆ కుర్రాన్ని బెదిరించడానికి వెళ్ళాడు. వెనకాల గుణపంతో మట్టి తవ్వుతున్నారు కాదు, అది చేత్తో పుచ్చుకునేసరికల్లా ఆ కుర్రాడు పరిగెత్తాడు. ఆయన నువ్వు మళ్ళీ మా వైపు రావద్దని ఆ గడ్డపారని కుర్రాడిని బెదిరించడానికి విసిరేసేసరికల్లా ఈ విసిరిన గడ్డపార ఈ కుర్రాడి గడ్డానికి రాసుకుంటూ గడ్డపార కింద పడిపోయింది. కుర్రాడు పరిగెత్తాడు.
పరిగెత్తేసరికి ఆయన కుర్రాడిని పట్టుకోవాలనుకుంటే ఈ కుర్రాడు స్వామివారి దేవాలయానికి మహాద్వారాన్ని దాటి లోపలికి పరిగెత్తేసరికల్లా ఈయనేమనుకున్నారు, బాలుడు లోపల పరిగెత్తాడని పట్టుకోవడానికి వెళ్ళాడు. తలుపేసేసుకున్నాడు లోపల. ఈయన తలుపులు గుంజారు, తలుపులు రాకపోయేసరికల్లా కొంతమంది అర్చక స్వాములు వచ్చి ఏమిటి ఆయన అంటే, ఓ కుర్రాడు ఇట్లా నా సేవను దొంగిలించాడు, స్వామివారికి నేను చేయదలుచుకున్న కైంకర్యాన్ని వాడు చేసేసాడు, నా బదులు చేసేస్తున్నాడు, వాడిని నేను కొట్టాను, వాడు ఇందులోకి వచ్చేసాడు, లోపలికి వెళ్ళిపోయాడు, ద్వారాన్ని తలుపేసేసుకున్నాడంటే వీళ్ళు తలుపులు తీశారు. ఎవరు కనపడలా. కానీ వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారంటే, ఈ ధ్రువబేరానికి స్వామివారి విగ్రహం ఉంది కదా, పెద్ద మూల విరాట్టు, గడ్డం దగ్గర నెత్తురు కారుతూ కనపడేసరికల్లా మనుషులు పెట్టలేడు, లోపల నిర్మానుష్యంగా ఉంది, ఈ గడ్డం మీద నెత్తురు ఎలా వచ్చింది? దాంతో ఈ అనంతాళ్ళ వారికి అర్థమైపోయింది అనమాట, ఆచార్యుల వారికి. నేను ఎవరిని కొట్టానో సాక్షాత్తు వైకుంఠవాసుడే ఇలా వచ్చాడు నాకు సహాయం చేయడానికి, భక్తుల మీద అపారమైన కరుణ, ఆయన ఇలా వచ్చాడు, నేను ఇంత పని చేశానని స్వామిని కావులించుకుని మహా దుఃఖంతో ఆవేశంతో ఏడుస్తూ ఉండిపోయాడట. ఉండి నెత్తురు కారుతుంటే చూడలేక పచ్చకర్పూరపు పొడిని నలిపి అద్దాడట. ఆ పచ్చకర్పూర పొడిని అద్ది ఇంకా ఆయన దుఃఖంతో దుఃఖావేశం, భగవంతుడిని కొట్టాను నేనని చాలా బాధపడి ఆయన నాకు దీనికి ప్రాయశ్చిత్తం లేదు, నన్ను ఏదో ఒకటి చేసేసేయమని చాలా దుఃఖపడితే వెంకటేశ్వర వాణి వినపడిందట. శ్రీవత్సంగా భావిస్తాను, శ్రీవత్సాంకంగా ఒక మచ్చ, ఇది శ్రీవత్స అంటే అమ్మవారు కూర్చోవటం వల్ల చర్చ మీద ఒక మచ్చ ఉంటుందిట ఆయనకి, అట్లా ఇది కూడా శ్రీవత్స లాంఛనుడు. కానీ ఈ వత్సాన్ని కూడా ఈ మచ్చని కూడా నేను ఉంచుకుంటాను, ఎప్పుడు భక్తుల మీద నాకున్న అపారమైన ప్రీతిని తెలియజేసే ఈ కర్పూర బొట్టుని ఎప్పుడు నాకు పెట్టే ఉంచండి అని ఒక అమృతవాణి వినపడింది, ఆకాశవాణి. అప్పటి నుంచి ఎప్పుడు స్వామివారికి గడ్డం మీద ఒక తెల్లంగా శ్రీగంధం ఇది పెడతారు కదా, పచ్చకర్పూరాన్ని అంటిస్తారు, బొట్టు నిలువ నామాలు కనపడుతుంటాయి, ఇక్కడ గడ్డం మీద ఒక నొక్కులాగా అంత పెడతారు. అది మొట్టమొదట దెబ్బ తగిలినప్పుడు ఈయన అనంతాళ్ళ వారు పెట్టిన పచ్చకర్పూరపు పొడి, ఇప్పుడు కూడా పచ్చకర్పూరమే అద్ది ఉంచుతారు. ఇలా జరిగింది. సరే, ఈయన మెల్లిగా స్వాంతం చెందాడు, మా స్వామి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. మెల్లిగా ఈ తోట ఇవంతా డెవలప్ అయింది, బాగా చక్కగా పెద్ద బావి అది తవ్వి బోలెడన్ని చెట్లు, రోజు చక్కగా బోళ్ళు పువ్వులు కోసి పెద్ద పెద్ద దండలు కట్టి తీసుకెళ్ళి కైంకర్యం చేసేవాడు స్వామికి. కొంతకాలం గడిచాక ఈ వెంకటేశ్వర స్వామి పద్మావతి సాయంకాలం రాత్రిపూట ఇప్పట్లాగా 3 గంటలకి సుప్రభాత సేవ, 1 గంటకి రాత్రి 1 గంటకి పడుకోబెట్టి 3:30కి నిద్ర లేపేవాళ్ళు కాదు. పాతకాలంలో అప్పుడు ఇంత భక్తులు ఈ హడావిడి లేదు కదా, పెందరాళ్ళే సైనోత్సవం చేసేసేవారు, అయ్యవారికి డోలోత్సవం జరిపి ఏకాంత సేవకి తలుపులు వేసి బయటికి వెళ్ళిపోయేవాళ్ళు. తెల్లవారుజామున మళ్ళీ 4:30కో 5 గంటలకో సుప్రభాత సేవ మొదలయ్యేది. ఈ మధ్యలో గంటల కాలం ఉంది కదా, ఈ అయ్యవారు ఏం చెప్పారట పద్మావతి దేవికి, అనంతాళ్ళ వారు తోట చాలా బాగుంటుంది, వనవిహారానికి వెళ్దామని సాధారణంగా ఒక రాజకుమారుడు రాజకుమార్తె వేషాల్లో అయ్యవారు అమ్మవారు ఇద్దరు ఏకాంత సేవ నుంచి బయటకు వచ్చి ఈ తోటలోకి వచ్చేసేవారు. రోజు వచ్చేవాళ్ళు. వచ్చి ఏమిటంటే భక్తుడిని పరీక్షించాలి, అతని భక్తిని ప్రపంచానికి తెలియచేయాలి, వారి ఉద్దేశం అట్లాంటిది. ఈ వచ్చి ఏం చేసేవాళ్ళు, తాంబూలం వేసుకునేవారు, అక్కడ ఇక్కడ ఉమ్మేసేవారు. తాంబూలపు ఇప్పుడు తమలపాకులు బాగా నవిలితే ఏమవుతుంది, నోటి నిండా వస్తుంది, దాన్ని ఉమ్మేయాలి కదా. తాంబూలపు కనపడేవి, తాంబూలం చీలికలు చేసిన తొడిమలు కనపడేవి. అక్కడి నుంచి ఇద్దరు కలిసి పరిగెడుతూ ఒకళ్ళనొకళ్ళు పట్టుకోవడానికి పరిగెత్తేవాళ్ళు. ఆ చెట్టు ఈ చెట్టు రాసుకుని కొమ్మలు విరిగిపోయేవి, రెమ్మలు రాలిపోయేవి, మొగ్గలు రాలిపోతూ ఉండేవి. అక్కడి నుంచి ఇష్టం వచ్చిన పువ్వు, నచ్చిన పువ్వల్లా కోసి ఆవిడ సిగలో తురిమేవారు అయ్యవారు. ఎన్ని పువ్వులు కోసేయబడతాయి, ఇప్పుడు రాత్రి నిన్న సాయంకాలం మొగ్గుంది, ఇవాళ పొద్దుటికి అది విచ్చుతుందని ఆయనకు తెలుసు, తోటమాలికి తెలుస్తుంది కదా. తెల్లారి చూస్తే ఆ పువ్వు ఉండేది కాదు, కోయబడి ఉండేది. నేను కోయకుండా ఈ పువ్వులు ఎలా కోసారు, ఎవరు కోసారని ఆయనకు తెలిసేది కాదు. అక్కడి నుంచి ఒక 2-3 రోజులు కాపలా కాశారు, వీళ్ళని పట్టుకోలేకపోయారు. నిద్ర కాయొద్దు, పైగా భగవంతుడి ఏకాంత సేవ వేళని మానవులు చూడగలిగేది కాదు కదా అది. ఆ రకమైన దైవ సాన్నిధ్యం అందరికీ లభిస్తుందా? ఇలా కొన్ని రోజులు గడిచాక ఆయనకి ఎట్లాగైనా పట్టుదలతోటి వీళ్ళని పట్టుకోవాలి, ఎవరో వచ్చి నా తోటను పాడు చేసేస్తున్నారు, భగవంతుడికి పెట్టవలసిన పువ్వుల్ని ముందే కోసేస్తున్నారు, ఇది మనుషులు వాడడానికి కాదు కదా ఈ పువ్వులు అని ఆయన చాలా పట్టుదలతోటి ఆహారం మానేసి కూర్చున్నట్ట పట్టుకోవటానికి. తెల్లవారుజామున ఆయన చూశాడు, 2:30-3 గంటల వేళ ఒక పిల్లవాడు ఒక పిల్ల ఇద్దరు చక్కగా రాజకుమారుడు రాజకుమార్తె తల్లే ఉన్నారు. వాళ్ళిద్దరూ వనవిహారానికి వస్తూ తన తోటంతా పాడు చేస్తున్నారని ఆయనకి తెలిసిపోయింది. ఈ అక్కడి నుంచి వాళ్ళ వెంట పడ్డాడు ఆయన. పట్టుకునేసరికి పరిగెత్తారు ఇద్దరు. పరిగెడితే అమ్మాయి దొరికిపోయింది దీనికి, దొరికేసింది. ఈ దొరికిన అమ్మాయిని సంపింగ చెట్టుకు కట్టేశారు.
ఆహా. సంపెంగ చెట్టు కట్టేసి కుర్రాడు వెనకాల పడ్డారు. ఈ అబ్బాయి పరిగెత్తాడు. ఉమ్. ఇప్పుడు ఇద్దరు, ఒక మగపిల్లాడు ఆడపిల్ల, ఇద్దరు కలిసి వయసులో ఉన్న వాళ్ళు పరిగెత్తి చేస్తుంటే ఏమవుతుంది, చెట్లు మొగలు పువ్వులు ఎడాబెడా అయిపోతాయా, ఇష్టారాజ్యంగా చేస్తారు. ఆ వయసు పోయే వాళ్ళకి అల్లరికి అంత ఉండదు కదా. పైగా ఆయన పరీక్షించదలుచుకుని ఉన్నాడు, అందుకని ఇంకా కొంచెం ఎక్కువ అల్లరి చేశాడు. పరిగెత్తేసరికల్లా ఏమైంది, దేవాలయానికి అప్రదక్షిణంగా రెండో పక్క నుంచి పరిగెత్తాడు. ఇక ఈయన కుర్రాడు వెనకాల పరిగెత్తారు. కానీ ఈ అప్రదక్షిణ మార్గంలో అంటే రెండో వైపుకి అనమాట. మనం మామూలుగా వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాం, కుడి నుంచి ఇలా వెళ్తాం. ఈయన ఎడమ నుంచి కుడికి పరిగెత్తాడు. పరిగెత్తారు, చివరికి కుర్రాడు మాయమైపోయాడు, కనపడ్డా. ఈయన మళ్ళీ వెనక్కి వచ్చాడు. సంపెంగ మానుకు కట్టేస్తుంది ఈ అమ్మాయి. అక్కడి నుంచి బతిమలాడింది, అయ్యా అయ్యా పోనీవు నన్ను, నేను ఎంత వద్దన్నా మా ఆయన వినడు, వద్దు, ఎందుకు వచ్చింది అంటే వినిపించుకోడు, అల్లరివాడు, ఇట్లా తీసుకొచ్చి నీకు దొరికిచ్చాడు, నీ కూతురు లాంటి దాన్ని నన్ను వదిలిపెట్టవా అని బాగా బతిమలాడినా సరే ఒప్పుకోలే. నువ్వు వదిలిపెట్టే ప్రసక్తే లేదు, నా తోటంతా పాడు చేశారు మీ ఇద్దరు కలిసి, రేపు మీ ఆయన వచ్చి తీసుకెళ్ళాలి, నేను వాళ్ళ పెద్దవాళ్ళు వస్తారో ఎవరిని తెస్తారో చూస్తా, నేను నిన్ను మాత్రం వదిలే పని లేదు అని సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మినే, అలమేలు మంగ తల్లినే చెట్టు కట్టేశాడు. కట్టేశారు. తెల్లవారుజామున 4:30కో ఎప్పుడో సుప్రభాత సేవ అవుతుంది కదా, సుప్రభాత సేవకి తలుపులు తీశారు. తలుపులు తీయడానికి అనంతాళ్ళ వారితో పని లేదు కదా, సన్నిధి గొల్ల ఇలా ఉన్నారు కదా లైన్ ప్రకారం, సన్నిధి గొల్ల ఆయన తలుపు తీస్తాడు. అక్కడి నుంచి జియ్యర్లు వాళ్ళు ప్రవేశిస్తారు. అందరూ ప్రవేశించి చూస్తే అయ్యవారు నిలబడి ఉన్నాడు చక్కగా. వక్షస్థల లక్ష్మి లేదు. లక్ష్మీదేవి ఉండాలి వక్షస్థలం మీద, కనపడలే, ఆవిడ లేదు. లక్ష్మీదేవి ఏది, ఎట్లా మాయమైపోయింది? లోపల ఉన్న ధ్రువబేరం మీద నుంచి మూల విరాట్టు వక్షస్థలం మీద ఉండవలసిన లక్ష్మీదేవి లేదు. గోలు పడిపోయారు వీళ్ళంతా. అప్పుడు అశరీరవాణి వినపడింది, అనంతాళ్ళ వారి తోటలో లక్ష్మీదేవి ఉంది అని. ఉందనేసరికల్లా అందరూ పరిగెత్తారు. పరిగెడితే చెట్టు కట్టేస్తుంది అమ్మవారు. స్త్రీ రూపంలో, ఒక కన్యా రూపంలో, అంటే కొత్తగా పెళ్ళైన ఒక అమ్మాయి రూపంలో ఉంది అనేసరికల్లా అప్పుడు అయ్యా అక్కడ లక్ష్మి లేదు, అశరీరవాణి వినపడింది అనేసరికల్లా ఆయన ఆ పాదాలు పట్టుకున్నట్ట. పట్టుకోగానే ఆవిడ అసలు అతనికి అప్పుడు కట్టేసినప్పుడు తెలియలేదు ఆయనకి. కడుతుండగా అమ్మాయి చేతులు పుచ్చుకుని రెక్కలు పుచ్చుకుని పిల్లని కట్టేశాడు. కట్టినప్పుడు ఆయనకి తెలియలే. ఈ పాదాలు పట్టుకునేసరికల్లా ఆయనకి ఒక అలౌకికమైన అనుభూతి కలిగిందనమాట. అప్పుడు ఏం చేశారంటే ఈ అమ్మవారిని పెద్ద గంప నిండా పువ్వులు పోసి ఆవిడ అందులో కూర్చోబెట్టి గంప మోసుకెళ్ళారట. పువ్వుల గంపలో కూర్చోబెట్టి తీసుకెళ్ళి ఈ లోపలికి బంగారు వాకిట్లోకి ప్రవేశపెట్టగానే ఈ గంపలో ఉన్న ఆవిడ బంగారు లక్ష్మిగా మారి వక్షస్థలం మీదకి చేరిపోయింది, స్వామివారి వక్షస్థలం మీదకి. అప్పుడు ఆయన ఇట్లా అమ్మవారిని కట్టేశానని, అయ్యవారి వెనకాల పడ్డానని ఆయన చాలా బాధపడితే ఏం చెప్పారంటే, పువ్వుల గంపలో పెళ్లి కూతురిని తెచ్చి కన్యాదానం చేసావు, నువ్వు నాకు మామవయ్యావని వస్త్రాలు ఇలా ఎగిరి స్వామివారి మీద నుంచి అనంతాళ్ళ వారి మీదకి చేరినాయట. బట్టలు పెట్టి తీసుకోవాలి. మామగారి నుంచి కన్యాదానం తీసుకున్నప్పుడు మామకి వస్త్రాలు సమర్పించడం ఒక విధాయకం, అవును, ఒక సాంప్రదాయం. మనం కూడా అట్లాగే చేస్తాం. ఈ గంపలో కూర్చోబెట్టి తనకి పిల్ల కన్యాదానం చేసినట్టుగా చేశారని అనంతాళ్ళ వారిని ఈయన మన వెంకటేశ్వర స్వామి వారి మామగారు అంటారు. ఓహో, ఆ మామగారి దర్జాన్ని తీసుకున్నాడు ఆయన. ఏమిటి, శ్రీరంగం వదిలిపెట్టి కొండ మీద ఒక పువ్వుల తోటని ఏర్పరిచి స్వామి కైంకర్యానికే దాన్ని ఉపయోగించాలన్న గట్టి పట్టుదలున్న భక్తుడికి అటువంటి మర్యాదనిచ్చాడు వెంకటేశ్వర స్వామి. అద్భుతం, విశేషమైన కథ. అక్కడి నుంచి ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరము బాగ్సవారి ఉత్సవం అని చేస్తారు. ఇలా ఏ రోజైతే స్వామివారు అప్రదక్షిణంగా ఇక్కడి నుంచి పరిగెత్తుకొచ్చాడో, అమ్మవారు అక్కడ కట్టేయబడిందో, ఆ రోజు ఏంటంటే కన్యామాసంలో వీళ్ళు ఇది చేస్తారు, మన బ్రహ్మోత్సవాలు చేస్తారు కదా. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు ధ్వజారోహణం చేస్తారు. మొదట ధ్వజం ఎక్కిస్తారు, ధ్వజం దింపుతారు. దింపిన మరుసటి రోజు మలయప్ప స్వామిని ఇక్కడ గుడి నుంచి మామూలుగా తిరుమాడ వీధిలో తీసుకెళ్ళడం అంటే అప్రదక్షిణంగా వెళ్తారు. అప్రదక్షిణంగా ఈ ఆళ్వారు తోటకి తీసుకెళ్తారు. ఇప్పుడు కూడా ఏటీసీ అంటారు, ఆళ్వార్ ట్యాంక్ క్వార్టర్స్ అంటారు వాటిని. ఆ ప్లేస్లో ఒక చెరువు ఉంది ఇప్పటికీ, ఆళ్వార్ల అనంతాళ్వారు తవ్విన చెరువు ఇప్పటికీ ఉంది. ఆళ్వార్ ట్యాంక్ అంటారు దాన్ని. అక్కడ ఉన్న కాటేజెస్ని ఏటీసీ అంటారు, ఆళ్వార్ ట్యాంక్ కాటేజెస్. నేను తిరుపతి వెళ్ళినప్పుడు మొదట్లో అక్కడ దిగుతుండే వాళ్ళని తరచుగా. ఈ కాటేజెస్ దగ్గర అక్కడ ఈయన తర్వాత పరంపదించిన తర్వాత ఒక బృందావనం అది ఏర్పరిచారు. బృందావనంలో ఒక పొగడమానుని ప్రతిష్ట చేశారనమాట, అక్కడ పెట్టారు. ఈ బాగ్సవారి ఉత్సవం చేస్తారు కదా, కన్యామాసంలో జరుగుతుంది. అప్పుడు ఈ స్వామివారిని అమ్మవారిని దీంట్లోంచి తీసుకెళ్ళి అప్రదక్షిణంగా వెళ్తారు అక్కడికి. పురుషై తోట ఉత్సవం అంటారు దాన్ని. పురుషై అంటే పురుషుడి తోట అని అర్థం. అక్కడికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి కాసేపు ఆస్థానం అక్కడ కూర్చోబెడతారు స్వామివారిని. అక్కడ సేవించి అక్కడి నుంచి సెఠారి అవి
ఈ పొగడమాను ఎక్కడైతే ఈయన పరపతి అంటే వారిని చేశారు కదా, వారి బృందావనానికి స్వామివారి శఠార్ని అంటే స్వామి నీకు వచ్చాడు, నీ దగ్గరకు వచ్చారు, నిన్ను సేవించారు ఆయన స్వామి వాళ్ళ మామగారు కదా మరి మామగారిని సేవించడానికి అల్లుడు గారు వచ్చారు. ఓకే, అట్లా ఆ శఠార్ని అందించి అక్కడి నుంచి మళ్ళీ అప్రదక్షిణంగానే గుళ్ళోకి తీసుకెళ్తారట. ప్రతి సంవత్సరము ఈ బాగ్సవారి ఉత్సవం జరుగుతుంది, సంవత్సరానికి ఒక రోజు కన్యామాసంలో చేస్తారు. ఇట్లా భక్తులతోటి ఇంత ఇంటరాక్షన్ కలిగి ఉండేవారు. ఇప్పుడు చాలామంది చెప్తారు జయ మాకు అలాంటి అనుభూతి కలిగింది, ఇలాంటి అనుభూతి కలిగింది అని. ఇది పురాతనమైన గాథ కాబట్టి దీనికి బాగా వివరం తెలుస్తుంది కదా. ఈ గుణపం ఒకటి కనపడుతుంది, స్వామివారి గడ్డం మీద శ్రీ వత్సం కనిపిస్తుంది, మచ్చ కనపడుతుంది. అక్కడి నుంచి ఆళ్వార్ ట్యాంకు ఆ తోట కనిపిస్తుంది. ఇక ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఉత్సవం జరుపుతూనే ఉన్నారు. వారు పరంపదించిన తర్వాత ఈ ఉత్సవం జరుపుతూనే ఉన్నారు. ఇట్లా సాక్షాత్తు ఆదిలక్ష్మిని చెట్టు కట్టేసినటువంటి అనంతాళ్వార్ వారు ఆయన చాలా అత్యద్భుతమైన భక్తాగ్రగణ్యుల్లో ఆయన మొదటి స్థానం అనుకోవాలి. ఒక ఆయన కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. వెంకటేశ్వర్లకి సాక్షాత్తు మామగారు. అద్భుతంగా ఉంది స్టోరీ, చాలా బాగుంది రమ్మగారు. అదే అంటే చాలా మందికి తెలుస్తుంది, ఈ గుణపం కనపడుతూ ఉంటుంది, అయితే దీని వెనకాలన పూర్తి కథ మనకు తెలియదు అనమాట. అదే వినటానికి బాగుంది. అందు పిల్లలకి మనకి పురాణ కథలు మనం తెలుసుకోవచ్చు, మనకి తెలియాలి, పిల్లలు చెప్పడానికి కూడా బాగుంటుంది. మంచి విషయం. నమస్తే. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.